జై శ్రీమన్నారాయణ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అస్మద్గురుభ్యో నమ. శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, భగవద్బంధాలారా, భగవద్బంధులారా, మనమంతా భారతీయులు అన్నమాట. ఆ మధ్య నేను అనుకోకుండా మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. పక్క కారు వాడు ఇట్టిట్లా అన్నాడని అద్దం దింపానండి. పక్క కారు వాడు నన్ను అడిగాడండి. నా కారులో శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామివారి ఫోటో ఉంటుందండి. చిన్నజీయ స్వామివారు ఆంధ్రానా తెలంగాణ అని అడిగాడండి. నేను వాడిని సూర్యుని చూపించానండి. సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అని అడిగానండి. సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అంటే సూర్యుడు అందరి వాడండి. గురువులు అందరి వాళ్ళనమాట. కాబట్టి ఆ గురు పరంపర మళ్ళీ రావాలి. నా జీవితంలో చాణక్య నీతి ఒక 5 సార్లు చదివానండి. దాంట్లో ఒక మాట అంటారు చాణక్యుడు, చలా లక్ష్మి చలా ప్రాణ, చలా జీవిత మందిరే, చలే చలేచో సంసారో, ధర్మో ఏకో నిశ్చల అంటాడు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదండి. చలా లక్ష్మి ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేది. చలా లక్ష్మి చలా ప్రాణ, చలా జీవిత మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా ఉండేది కాదంట. చలే చలేచో సంసారు, సంసారం కూడా ధర్మం ఏకో నిశ్చల అంటాడనమాట. ధర్మం ఒకటే నిశ్చలం అనమాట. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుసుకుందాం. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం అన్నమాట. కాబట్టి ఆ దిశగా మనం సాగుతూ భగవద్గీత అందరూ చదవాలండి. భగవద్గీతలో మొదటి శ్లోకం అండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఆయుసవ మామక పాండవ చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడండి, నా పిల్లలు పాండవుడి పిల్లల మధ్యలో ఏం జరుగుతుంది అని. అదే ఒకవేళ ధృతరాష్ట్రుడు అందరూ నా పిల్లలు అనుకున్నాడు అనుకోండి, మనకు మహాభారతం లేదండి. కాబట్టి మొదటి అక్షరం ద. చివరి శ్లోకం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. చివరిది మా అనమాట. మొదటి అక్షరం ద, చివరి అక్షరం మ. ఇదే ధర్మం అనమాట. భగవద్గీతలో 18 అధ్యాయాలు. మొదటి 6 కర్మ, తర్వాత 6 భక్తి, తర్వాత 6 జ్ఞానం అనమాట. ఎవడి జీవితంలో కర్మ భక్తి జ్ఞానం ఉందో వాడికి వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుందండి. గంగా నది వైరాగ్యానికి ప్రతీక అనమాట. కాబట్టి అక్కడ కూర్చొని మనం ధ్యానం చేయాలి. మనిషి అన్నవాడు ఒక పూట తినాలంటండి, 3 పూటలు స్నానం చేయాలంట. కానీ ఈరోజు మనం ఉల్టా చేస్తున్నామండి. 3 పూటలు తింటున్నాం, ఒక పూట స్నానం చేస్తున్నామండి. మనిషి 40 రోజులు తినకున్నా కూడా చావడంటండి. అంత శక్తి మనలో ఉంది. అందుకే వివేకానందుడు చెప్పింది అదేనండి, ఆల్ పవర్ ఇస్ విదిన్ యూ అంటాడు. మథురాలో సాధ్వి రితంబర అని ఉంటదండి. చిన్నప్పుడు చాలా పేద కుటుంబం అండి. ఇంట్లో ఏమీ లేదనమాట. ఒక గుడిసెలో ఉంటుంది. తల్లికి ఆరోగ్యం బాలేదు. మంచం మీద పడి ఉంది. సాధ్వి రితంబర గారు చిన్న పాప అనమాట. బయట ఒక సన్యాసి వచ్చాడంటండి. భవతి భిక్షాందేహి అని. ఆ తల్లి మంచం మీద నుంచి చెప్పిందంట పిల్లకు, అమ్మా ఇంటికి వచ్చిన వాడు ఎప్పుడు ఖాళీ వెళ్ళకూడదమ్మా, ఏదైనా ఇచ్చి పంపి అన్నదంట. చిన్న పాప ఇంట్లో పేద కుటుంబం గుడిసెలో ఇవ్వడానికి ఏదో ఎతికిందంటండి. ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదంటండి. మళ్ళీ తల్లి దగ్గర వచ్చి చెప్పిందంట, అమ్మ ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదు, ఏం చేయమంటావా అమ్మ అని. అప్పుడు ఆ తల్లి మళ్ళీ చెప్పిందంట, ఆ భూమిలో ఉన్న మట్టిని తీసి దానం చెయ్యి అన్నదంట అండి. దానం చేయడం పిల్లలకు నేర్పించాలండి. కాబట్టి ఆ దిశగా మనం సాగుదాం. ఎందుకంటే దాన వీర శూర కర్ణుడి గురించి మనం తెలుసుకుందాం. కాబట్టి అలాంటి విషయాలు కొంచెం పిల్లలకు నేర్పిస్తూ, కేవలం మనకు దాచిపెట్టడం కాకుండా, చాలామంది డబ్బులు బ్యాంకులో దాచిపెట్టాలా, అక్కడ చేసుకోవాలా, బంగారం తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ మనం ఏదైనా ఒక గురువు మంచి పని చేస్తున్నప్పుడు, ఆ గురువు చేసే కార్యక్రమంలో మనం కూడా కొంచెం ఏదైనా ఇస్తే మంచిదే అన్నమాట. ఆ బ్యాంకులో పెట్టడం కన్నా ఆ గురువులు సర్వ్ ఆల్ బీయింగ్ ఎస్ సర్వీస్ టు గాడ్ అంటారు. శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు. వర్షిప్ యువర్ ఓన్, రెస్పెక్ట్ ఆల్ అంటారన్నమాట. ఆ 2 విషయాలు నాకు నచ్చి, మా ఇంటి దగ్గర 29 కల్లా మా నాన్నగారికి ఒక 100 సంవత్సరాలు వస్తుందన్నమాట. మా నాన్నగారు లేరిప్పుడు. వారి పేరు మీద నేను చెట్లు పెడుతూ ఉంటాను. మా ఇంటి దగ్గర ఎప్పుడైనా హౌసింగ్ బోర్డ్‌లో కేపీహెచ్‌బీ కాలనీకి రండి. ఇప్పుడు దాదాపు ఒక 50 చెట్లు పెట్టానన్నమాట. ప్రకృతిని మనం అందరం కలిసి కాపాడుకుందాం. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రంగా పెట్టుకున్నారనుకోండి, దేశం ఆటోమేటిక్ మారిపోతదండి. మనం అక్కడికెళ్ళి ఏదో చేస్తున్నాం, ఇక్కడికెళ్ళి చేస్తున్నాం కాదండి. కనీసం మన పక్కింట్లో ఉన్న మన వాచ్‌మెన్‌కు వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుతున్నారా? లేరా? అన్న భావనతోని వాళ్ళలో కూడా మనం మార్పు తీసుకురాగలిగితే ఈ దేశంలో చాలా మార్పొస్తుందండి. ఒకరోజు ఒక పిల్లవాడు ఒక షాప్‌లో కూర్చొని వ్యాపారం చేస్తున్నాడు. అనుకోకుండా ఒక మేక వచ్చి అక్కడున్న బియ్యం తింటూ ఉందంట. బియ్యం తింటూ ఉంటే ఆ పిల్లవాడు ఒక కర్ర తీసుకొని ఆ మేక ముక్క మీద టక్కని ఒకటి కొట్టాడంటండి. పైన నారదుడు నవ్వుతున్నాడంట. భగవంతుడు పిలిచి అడుగుతున్నాడు, "ఏమోయ్! ఆ కుర్రవాడు ఆ మేకని కొడుతుంటే నువ్వెందుకు నవ్వుతున్నావు?" అని అడిగాడంట. "ఏం లేదు స్వామి, ఆ మేక ఉంది గదా! పోయిన జన్మలో ఈ కుర్రవాడి నాన్నగారనమాట. ఆయన జీవితంలో సంపాదించింది పిల్లవాడికి దానం ఎట్లా చేయాలి ఏం నేర్పించలేదు. కనీసం ఆయన సంపాదించిన బియ్యాన్ని ఆయన తిందామని మేక రూపంలో వచ్చి తింటున్నాడు. ఆయన కొడుకే ఆయనను కొడుతున్నాడు. అందుకే నాకు నవ్వొచ్చింది" అన్నాడనమాట. కాబట్టి పిల్లలకు మంచి విషయాలు చెప్పాలన్నమాట. కేవలం కంప్యూటర్లు అవి ఇవన్నీ వెనకాల పడుతున్నారు. వస్తువులు ఎప్పుడు సుఖాన్నివ్వదండి.
వాస్తవం సుఖాన్ని ఇస్తదండి. ఇంట్లో సోఫా సెట్ ఉందంట, డైనింగ్ సెట్ ఉందంట, అన్ని సెట్లు ఉన్నాయంట. కనీసం మనిషి అప్‌సెట్ ఉన్నాడంట. ఏం ఉపయోగం అండి? అందుకే ఆ జ్ఞానం రావాలంటే ప్రతి వాళ్ళు ఆ భగవద్గీతని చదవాలండి. నాకు పెద్ద చదువు లేదండి. కానీ ఇంతసేపు మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆ గురువు కృప అన్నమాట. గురువు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గురువు 4 రూపాయలు ఉద్ధరిస్తారంట. ఇవన్నీ నేను విన్నయే చెప్తున్నానండి. నాకు స్పెషల్ చదువుకు లేదు. గురువు 4 రూపాయలు ఉద్ధరిస్తారంట. ఒకటి మనం గురువు పాదాలు ముట్టుకుంటాం స్పర్శ. రెండోది గురు దృష్టి. మూడోది గురు వాక్. నాలుగోది గురు ఫీల్ అవ్వాలంట. ఈ 4 ఉదాహరణలు ఇస్తారంటండి. గురు స్పర్శ. స్పర్శకు ఉదాహరణ కోడి అండి. కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఆ తల్లి గుడ్డుకు స్పర్శ చేస్తుందండి. అప్పుడు పిల్లలు ఒదుగుతాయండి. రెండోది గురు దిష్టి. గురు దృష్టి దానికి ఉదాహరణ పామండి. పాము గుడ్డు పెట్టిన తర్వాత ఆ తల్లి ఒకరోజు దృష్టి వేస్తుందంట ఆ గుడ్డు మీద. ఆ దృష్టి వేయడంలోనే పిల్లలు ఒదుగుతాయంటండి. మూడోది గురు వాక్ అండి. వాక్ అంటే సౌండ్ అన్నమాట. ఈ సౌండ్‌కు ఉదాహరణ భ్రమరకీటకం అండి. భ్రమరకీటం గుడ్డు పెట్టిన తర్వాత ఆ తల్లి ఒకరోజు వచ్చి గూ అని సౌండ్ చేస్తదండి. ఆ సౌండ్‌కి పిల్లలు ఒదుగుతాయంటండి. నాలుగోది గురు ఫీల్ అవ్వాలండి. వీడు నా శిష్యుడు వీడు బాగుపడాలి అన్న ఒక ఫీల్ అవ్వాలంటే మన జన్మ సార్థకం అవుతుందండి. దానికి ఉదాహరణ తాబేలండి. తాబేలు గుడ్డు పెట్టిన తర్వాత సముద్రంలో వెళ్ళిపోతుందంటండి. ఆ తల్లి ఒకరోజు ఫీల్ అవుతుందంటండి. ఆ ఫీల్ అవ్వడంలోనే ఈ పిల్లలు తల్లిని ఎతుక్కుంటూ వెళ్ళిపోతారంటండి. కాబట్టి మన జీవితంలో బాగుపడాలి అంటే ఆ గురు సంబంధమే శాశ్వతమైన సంబంధం అండి. నా గొప్పతనం ఏమీ లేదు. శ్రీ ఇదండి చిన్నజీయ స్వామి వారి ఒక కృప అన్నమాట. మనం భగవంతుడిని పట్టుకుంటే మనం ఎప్పుడైనా జారిపోవచ్చంటండి. కానీ అదే భగవంతుడు మనల్ని పట్టుకున్నారంటండి జారనివ్వడండి. అందుకే మర్కట మార్జాల ఉదాహరణ ఇస్తారండి. మర్కటం అంటే కోతి అండి. మార్జాలం అంటే పిల్లి అండి. కోతి ఏం చేస్తదంటే పిల్ల తల్లిని పట్టుకుంటదండి. అది చేయి వదిలేసిందనుకోండి ఎప్పుడైనా జారిపోవచ్చు. అక్కడ పిల్లి అట్లా కాదండి. తల్లి పిల్లని పట్టుకుంటదండి. అది ఎప్పుడు జీవితంలో జారనివ్వదండి. మనం గురువుని పట్టుకుంటే మనం ఎప్పుడైనా జారిపోవచ్చండి. కానీ అదే గురువు మనల్ని పట్టుకున్నారనుకోండి, మన జీవితం ఆనందంగా ఉంటుందనమాట. జీవితం ఆనందంగా ఉండాలంటే, మనం భగవంతుడి నామస్మరణ ఎప్పుడూ చేస్తుండాలండి. ఇది నేను చేస్తున్నాను గాబట్టి మీకు చెప్తున్నానండి. నాకిప్పుడు 54 సంవత్సరాలండి. నా దీక్ష 41 సంవత్సరాలు పూర్తి అవుతుందనమాట. కాబట్టి మీ పిల్లలకు కూడా ఒక మంచి విషయాలు చెప్తూ, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆనందంగా బ్రతకాలి. ఆనందం రైతు బజార్‌కెళ్ళి ఇమ్మంటే వాడు ఇవ్వలేడండి. ఆ ఆనందం మనలోనే ఉందన్నమాట. దాన్ని మనం వెతుకుదాం, దాన్ని సంపాదిద్దాం, మనము బాగుపడదాం, 10 మందికి మంచి విషయాలు మనం చెప్దాం. ఆ దిశగా మనం అందరం సాగుదాం. నాదొక్కటే కోరిక అండి. ఆ పిల్లల జీవితంలో మార్పు రావాలనేదే నా తపన. కాబట్టి ఆ దిశగా నేను తిరుగుతూ ఉంటాను, పర్యటన చేస్తూ ఉంటాను. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్‌గా ఉండేదండి. ఫ్యామిలీ అటాచ్‌గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి. ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి. ఫ్యామిలీ దూరం అయిపోయారండి. మన జీవితంలో బాగుపడాలి అంటే, ఆ పిల్లల భవిష్యత్తులో బాగుపడాలి. ఒక అబ్బాయి అనుకోకుండా ఒక అమ్మాయిని ప్రేమించాడంటండి. ప్రేమించితే వాళ్ళ పెళ్లి చేసుకోవాలనంటే వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళు కండిషన్ పెట్టారంట. "నువ్వొచ్చేటప్పుడు మీ ఇంట్లో నుంచి ఎవరిని పెద్దవాళ్ళని తీసుకురావద్దు. నువ్వు ఒక ఒంటరిగా రావాలి" అని. కానీ వాళ్ళ తాతయ్య చాలా ప్రేమగా ఈ అబ్బాయిని పెంచారు. "అయ్యా! నాకు కూడా రావాలని ఉంది. నేను డిక్కీలో కూర్చొనొస్తాను. నీ అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి. నేనేం అడగను" అది ఇది అని తీసుకొని వచ్చారంట అనుకోకుండా డిక్కీలో. ఇక్కడ అబ్బాయి వచ్చే వరకు ఆ ఇంటి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారంట. వాళ్ళకి అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేదంటండి. అందుకే పక్కనే వాళ్ళ ఇంట్లో ఊరు దగ్గర నది ఉందంట. ఆ నదిని మొత్తం పాలగా మార్చాలి అని చెప్పారంటండి. కొత్త చదువుకున్న వాళ్ళండి సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు. వాళ్ళకేం తెలుసు? ఇది అయ్యేదే కాదా అని కారెక్కి వస్తున్నాడంటండి. సగం రాంగానే తాతగారు అడిగారంట. "అరే! అమ్మాయిని చూసావా? ఏటి అయింది" అంటే, అప్పుడు తాతగారికి ఆ అబ్బాయి చెప్పాడంటండి. "నాన్న అక్కడ చూడ్డానికి వెళ్ళాను గదా! వాళ్ళు ఇట్లా ఒక కండిషన్ పెట్టారు. వాళ్ళ పక్కకు ఒక నది ఉంది. ఆ నది మొత్తం పాలగా మార్చాలి. అంటే నాతోని అయ్యేది కాదు కదా!" అని వచ్చేసాను తాతగారు అంటే. టక్కుమని ఆ తాతగారు చెప్పారంట. "ఒరేయ్! మళ్ళీ వెళ్దాం పదా! అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ నీళ్ళని ఖాళీ చేసి ఇమ్మను. తర్వాత మనం పాలు నింపుతాం, ఏం నింపుతామని చెప్పండి" అంటే, అక్కడికెళ్ళంగానే వాళ్ళకి అది కాదనమాట. అందుకే మన జీవితంలో మనం బాగుపడాలి అంటే, మన ఇంట్లో పూర్వీకులు ఉండాలండి. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేయడం కాదండి అది. తల్లిదండ్రులే మనకు ఆస్తులండి. ఆ తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులండి మనకు. దేవుడిని ఎక్కడో చూడడం కాదండి. ఆ తల్లిలో చూడాలనమాట. గంగా నదికి వెళ్ళి అందరం పాపాలు పోగొట్టుకుంటూ ఉంటామండి. ఎంతమంది లక్షల మంది వెళ్తున్నారండి ఏదైనా ఒకటి చెప్తే. ఏదైనా పని చేసే ముందు అది ఎందుకు చేయాలని తెలుసుకోవాలండి. గంగాలో వెళ్లి అందరూ స్నానం చేసి అందరూ ఎళ్ళిపోయారంటండి. దాని తర్వాత నాలాంటి ఒక పిచ్చోవాడు వెళ్లి ఆ నదిని అడిగారంట. "అమ్మా ఇంతమంది పాపాలు నీకిచ్చారంటమ్మా, నువ్వేం చేస్తావమ్మా" అని. అప్పుడు ఆ నది చెప్పిందంట, "నాకేం పని లేదయ్యా, నేను తీసుకెళ్ళి సముద్రానికిస్తా" అన్నదంట నది.
మళ్ళీ వెళ్ళి సముద్రాన్ని అడిగాడంట, ఇంతమంది పాపాలు నీకు ఇచ్చారంటే నువ్వేం చేస్తావు అని. నాకు ఏం పర్లేదా, నేను తీసుకెళ్ళి ఆకాశానికి ఇస్తా అన్నదంట. మళ్ళీ ఆకాశానికి వెళ్ళి అడిగాడంటండి, ఇంతమంది పాపాలు నీకు ఇచ్చారని నా సముద్రం ఇచ్చిందంటే నువ్వేం చేస్తావు అని. నాకు కూడా ఏం పని లేదయ్యా, ఎవడెవడు ఇచ్చిండో వాళ్ళకే ఇచ్చేస్తా అన్నదంట. గంగలో మునిగితే పాపాలు పోతాయంటే అందులో చేపలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మన కర్మ తొలగించుకోవాలంటే సేవ చేయాలంటే అండి. ఆ సేవ దిశగా మనం సాగుదాం, గురువులు చెప్పింది విందాం. ఆ గురు పరంపర మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ భారతదేశంలో రావాలన్నదే నా తపన అన్నమాట. నా దగ్గర 2 బట్టలు ఉన్నాయి, దీనికి మించింది ఏమీ లేదు. నేను రాత్రి పడుకోక ముందు నా దగ్గర ఉన్నాయన్నీ క్లియర్ చేసేసి పడుకుంటాను. నా దగ్గర ఈ దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఒక కాగితం ముక్క పడేయలేదండి. ప్రతి వాడికి దేశం బాగుపడాలని ఉంటుంది, కానీ వాడు బాగుపడాలని కోరుకోవడం అన్నమాట. నా చిన్నప్పుడు ఒక పాట విన్నానండి. దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హో గయా భగవాన్, కితనా బదల్ గయా ఇన్సాన్, సూరజ్ న బదలా చాంద్ న బదలా అండి. సూర్యుడు మారలే, చంద్రుడు మారలేదండి, మారింది మనమే అన్నమాట. మారాల్సింది కూడా మనమే అన్నమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంట, కొబ్బరికాయ ఇంట్లో కొడితే బాగుంటుందా గుళ్ళో కొడితే బాగుంటుందా అని. పిల్లవాడు టక్కని చెప్పాడంటండి, ఇంట్లో కొడితే బాగుంటుంది అని. ఎందుకు అని అడిగాడంట. గుళ్ళో కొడితే ఒకటే చిప్పు వస్తుందండి, ఇంట్లో కొడితే 2 ఉంటాయి కదా అని. అందుకే పిల్లలు అమాయకులు, వాళ్ళకి మీరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ మంచి విషయాన్ని ఆ 10 మంది పిల్లలకు, చుట్టుపక్కల ఉన్న పిల్లలు నేర్పించినా కూడా ఈ దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ దిశగా సాగాలని నా కోరిక. కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా, కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుడిని కనిమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే భగవద్గీతని అందరి చేతిలో చూడాలనుకుంటాను. కాబట్టి మీ గీత మారాలి అంటే ఆ భగవద్గీత తప్పకుండా మీరు చదవాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సుని చైవ సుపాకేచ పండిత సమదర్శన అంటుంది. విద్య అంటే వినయం రావాలండి. ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలు ఉంటే అదే చెట్టు వంగి ఉంటుంది. మనం కూడా వినయంతో బ్రతకాలి. ఒక నాణ్యానికి 2 పక్కల విలువ ఉంటుందండి. అది అర్థం చేసుకొని శాస్త్రము శస్త్రము 2 అవసరం అన్నమాట. ఎక్కడ ఏది ఉపయోగించుకోవాలని మనకు తెలవాలి. ఆ దిశగా మనం అందరం సాగుదాం. అందరినీ ప్రేమిద్దామండి. 9వ నంబర్ వాడు 8వ నంబర్ వాడిని కొట్టాడంటండి. ఎందుకు కొట్టావని అడిగాడంట. నేను పెద్ద అన్నాడంటండి. 8వ నంబర్ వాడికి కోపం వచ్చిందంటండి. వాడు 7వ నంబర్ వాడిని కొట్టాడంట. ఎందుకు కొట్టావు అన్నాడు. నేను పెద్ద అన్నాడంట. అట్లా అందరూ కొట్టుకుంటూ వస్తున్నారంటండి. 0, 1 వచ్చే వరకు ఎవరిని కొట్టాలి? 0ని కొట్టాలండి. కానీ 1 0ని కొట్టలేదంటండి. తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. ఎంతయిందండి? 10 అయిందనమాట. కాబట్టి కొట్టుకుంటూ వెళ్తే ఈ దేశంలో ఏం మిగలదు. ప్రేమించడం నేర్చుకోండి. అందరం గౌరవించడం నేర్చుకోండి. ఆ దిశగా మనం సాగుదాం. మన విలువని మనమే పెంచుకోవాలి, మనమే తగ్గించుకోవాలా, అది మీరు ఆలోచించాలి. ఆ దిశగా మనం అందరం సాగుదాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు హిట్ టీవీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తాం. భారత్ మాతాకి జై. జై శ్రీమన్నారాయణ.